ఇంకొకటి ఇక్కడ ఒక బీసీ హత్య వెనక కూడా రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఉన్నారు అనేది ప్రచారం చాలా పెద్ద ఎత్తున. అది కూడా నంద్యాల వరదరాజిరెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఒకటి చూడాలన్న మీరు. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు నంద్యాల వరదరాజిరెడ్డి. ఒక జర్నలిస్ట్ పోయి ఆయన అడిగినాడు, ఇట్లా నందం సుబ్బయ్యను హత్య చేసినారు, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హత్య చేసినాడు అని చెప్పి ఇట్లా ఇది కట్టి ఇట్లా అని చెప్పి అందన్నారు. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, లేదు ఇది అబద్ధము, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే ఈ హత్య చేయలేదు, ఈ హత్య ఆయనకు తెలియదు, ఈ హత్యలో ఆయనకు సంబంధం లేదు అని వరదరాజిరెడ్డి స్టేట్మెంట్ ఇచ్చినాడు. అంటే నాకు రాజకీయ ప్రత్యర్థిగా ఉండి నా మీద హత్యా ప్రయత్నం చేసి పగతో రగిలిపోయే వరదరాజిరెడ్డే రాచమల్లుకు కితాబ్ ఇచ్చినాడన్నా. ఓకే ఓకే ఈ మర్డర్ ఇష్యూలో, ఈ మర్డర్ విషయంలో నేను చేయలేదని, దాంట్లో కూడా ఉంది ఆయన మాట్లాడినది కూడా, నేను చేయలేదని ఇచ్చినాడు. ఇంకా సో ఇంతకంటే వేరే స్టేట్మెంట్ అవసరం లేదు. కానీ నేను ప్రజలకు బాధ్యునన్నా, ప్రజలకు బాధ్యుని కాబట్టి నా అంతరాత్మ సాక్షిగా నేను ప్రజలకు సమాధానం చెప్పాలి కాబట్టి, హత్య ఈరోజు జరిగితే మరుసటి రోజే నేను కొలిసే అమ్మవారి గుడికి నేను శివపార్వతులను కొలుస్తా. నందవరం చౌడమ్మ తల్లి కూడా పార్వతీదేవి అంశే మా ఊళ్ళో నందవరంలో ఉంటుంది, కర్నూలు జిల్లా. ఇక్కడుండే ప్రొద్దుటూళ్ళు ఉండే సుబ్బిరెడ్డి కొట్టాల్లో ఉండే నందవరం చౌడమ్మ తల్లి గుడికి పోయి ప్రెస్ని పిలిచి కొన్ని వేల మందిని పిలిచి అమ్మవారి పాదాల మీద ప్రమాణం చేసి చేయి పెట్టి నేను ప్రమాణం చేసి చెప్పిన, పాదాల మీద చేయి పెట్టి, ఈ నందం సుబ్బయ్య అనే హత్య నేను చేయలే, నందం సుబ్బయ్య హత్య నేను చేపించలే, నందం సుబ్బయ్య హత్య జరిగేది కూడా నాకు తెలియదు, నందం సుబ్బయ్య హత్య జరిగేది నాకు తెలిస్తే ఆపే ప్రయత్నం రాచమల్లు చేసిండు తల్లి, ఇదే సత్యమైతే నన్ను అభివృద్ధిలోకి తీసుకురా, అసత్యమైతే సర్వనాశనం చేయని ప్రమాణం చేసినాయి. అభివృద్ధి చెందినే, నాశనం కాలే. సో ప్రజలు సంపూర్ణంగా విశ్వసించినారు. రాచమల్లు అమ్మవారి భక్తుడు, శివభారతుల భక్తుడు, ఎప్పుడు అమ్మవారి పాదాల మీద పెట్టి ఎవరు అబద్ధం చెప్పరు హిందువులు ఎవరు కూడా. సో అని చెప్పి వాళ్ళను తీర్పు ఇచ్చేసినారు. ఓకే, వరదరాజిరెడ్డి తీర్పు ఇచ్చినాడు, ప్రజలు తీర్పు ఇచ్చినారు. కేసులో నేను ముద్దాయిని కూడా కాదు, నా అంతరాత్మ సాక్షిగా నేను చెప్పినాను కాబట్టి ఎక్కడా నాకు దాని సంబంధమే లేదు. ఈ నియోజకవర్గంలో ఏ ప్రజలు కూడా చెప్తారు ఏమని, నేను హత్య చేయలేదని.